ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వాయిదా. శాసనసభ వాయిదా పడిన కొద్దిసేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా. విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం తిరుమల శ్రీవారి ఆలయ తరహాలో సేవకుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం. సేవకుల రిజిస్ట్రేషన్, హాజరు పర్యవేక్షణ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన అమ్మవారి సేవ మొబైల్ యాప్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వాయిదా పడ్డాయి. శాసనసభ వాయిదా పడిన కొద్దిసేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా పడింది. అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దానితో ఉభయ సభలు శుక్రవారం వాయిదా పడటం జరిగింది. గురువారం ఉదయం 2 సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇక శాసనమండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి పార్థసారథి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఈ ఇరువురు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. దాంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాసనమండలి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభం వేళ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బడ్జెట్పై ప్రసంగించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో పెద్ద ఎత్తున వారు నిరసనలు తెలిపారు. సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వైసీపీ సభ్యులంతా వాకౌట్ చేశారు. ఇక గవర్నర్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ వాయిదా పడింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తుంటే బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు భూములే ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ గణాంకాలతో సహా సమ్మతనమిస్తుంటే వినే ఓపిక లేక వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మన దేశానికి వస్తున్న ప్రతి 100 రూపాయల పెట్టుబడిలో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని, ఇదే తమ కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమల స్థాపన అత్యవసరమని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎమ్మెల్యే వైఎస్ జగన్ పై ఎంపీ కేశినేని శివనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ గత 7.5 అసెంబ్లీకి హాజరు కాలేదని, కాలేజీకి కూడా వెళ్లిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తారనే భయంతోనే జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవులు పోతాయనే భయంతోనే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. అయితే ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోవడం దురదృష్టకరమని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని ఒక షికారుకు వచ్చినట్లుగా వ్యవహరించారని, ప్రజలు ఈ నాటకాలను గమనిస్తున్నారని తెలిపారు. ఈసారి ప్రజలు 11 సీట్లు ఇవ్వడానికే సిద్ధంగా లేరని కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టారని, రాబోయే ఎన్నికల్లో పులివెందులలో జగన్కు పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీకి క్రమం తప్పకుండా హాజరై ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు. వాళ్ళు ఎక్కడైతే మళ్ళీ ఎమ్మెల్యే పదవులు పోతే ఆ 11 కూడా మేము గెలవలేమని 11 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అసెంబ్లీకి వచ్చిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలని 11 నిమిషాలే అసెంబ్లీలో గడిపి ప్రజా సమస్యల్ని ప్రస్తావించకుండానే ఒక షికారు యాత్ర చేశాడు. ఇటువంటి వ్యక్తులు వాళ్ళ రాష్ట్రానికి అనర్థం. కాబట్టే వాళ్ళ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. ఈ వేషాలు చూస్తే ఆ 11 సీట్లు కూడా ఇవ్వమని రాష్ట్ర ప్రజలు చాలా ఘంటాప్రదంగా అనుకుంటున్నారు. చక్కటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ఈ పండగ ప్రతిరోజు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టే సైకో జగన్ రెడ్డి ప్రజలు ఆనందంగా ఉండటం ఇష్టం లేక రకరకాల విన్యాసాలు చేస్తా, అసభ్యకరమైన భాషలు వాడుతా, ప్రజలని రెచ్చగొడతా, ప్రజల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది.
ఈ 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు గడిపిన జగన్కి రేపు పులివెందుల్లో కూడా పరాజయం తప్పబోతుందని తెలియజేసుకుంటా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే వచ్చే ఎలక్షన్ సమయానికి ఆ పులివెందుల సీటు గెలవడానికైనా ప్రజలు ఛాన్స్ ఇస్తారేమో అని ఆలోచించుకోమని మరొక్కసారి తెలియజేసుకుంటూ తప్పకుండా అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష హోదా కూడా లేదు, వచ్చి ప్రజా సమస్యల మీద తమకు తెలిసిన మీద పోరాడాలని జగన్ రెడ్డికి మరొక్కసారి మేమందరం కోరటం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీకి నాయకుల కంటే కార్యకర్తలే అసలైన బలమని, పార్టీ విజయాలకు మూల కారణం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కార్యకర్తల భుజ స్కంధాలపై పార్టీని నడిపించారని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉంటుంది అనేందుకు నిదర్శనం ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గద్దె అనురాధను నియమించడమని, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శిగా చెన్నిబోయిన చిట్టుబాబు బాధ్యతలు స్వీకరించడం ఆనందదాయకమని అన్నారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శిగా చెన్నిబోయిన చిట్టిబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి క్రమశిక్షణ గల కుటుంబంగా గద్దె కుటుంబం ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రశంసించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న నెట్టెం రఘురాం నాయకత్వంలో భారీ పోరాటం చేసి 100% ఫలితాలు సాధించామంటూ ఆయనకి అభినందనలు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి టీడీపీ ఘన విజయానికి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల శ్రమేనని తెలిపారు. 2014-19 కాలంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గద్దె అనురాధ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని ప్రశంసించారు. మహిళలు పురుషుల కంటే మరింత క్రమశిక్షణతో సమర్థవంతంగా పనిచేస్తారని అన్నారు. మహిళలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించినప్పటికీ కోర్టు కేసుల వల్ల 4 ఏళ్లు చైర్మన్ పదవికి చెన్నిబోయిన చిట్టిబాబు దూరంగా ఉన్న పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేశారని కొనియాడుతూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నూతన కమిటీ కృషి చేస్తుందని, కార్యకర్తలే టీడీపీ అసలైన శక్తిగా నిలుస్తారని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ నూతన కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరి గద్దె అనురాధ గారి ప్రమాణ స్వీకారానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ నియమించిన జిల్లా అధ్యక్షులు కనుక మనం చూసినట్లయితే ఈ తెలుగుదేశం పార్టీ ఎటువంటి సమాజాన్ని కోరుకుంటుంది, ఈ రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్లదలుచుకుంది, ఈ రాష్ట్రంలో ఎటువంటి నైతిక విలువలను నెలకొల్పదలుచుకుంది అనేది మనందరికీ స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మీ అందరికీ సౌనిగా మనం చేస్తున్నాను. మీరు కృష్ణా జిల్లా తీసుకుంటే ఒక బలహీన వర్గానికి చెందిన యువకుడు చిన్న వయసు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నికాసైన కార్యకర్తగా ఉండి ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేకోకుండా మండల పూజలు చేసిన సోదరుడు గురుమూర్తి హుందా రాజకీయాలకి, నైతిక విలువలకి చూడంగానే ఒక గౌరవభావం కలిగే సోదరిని ఇక్కడ అధ్యక్షులుగా నియమించారు. మరి ఈ రోజున జిల్లా అధ్యక్ష పదవి అనేది కొన్ని కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అది ఒక 5 సంవత్సరాల పాటు నేను అధ్యక్షుడిగా చేసినప్పుడు అనేకమైన ఇబ్బందులకు గురవడం జరిగింది. దానికి సహనం, ఓర్పు కావాలి. ఆ 2 లేనివాడిని కాబట్టి కొంచెం నేను ఇబ్బంది పడ్డాను. కానీ నాకు నమ్మకం ఉంది, ఇప్పుడున్న అధ్యక్షురాలు కొంచెం సహనం, ఓర్పు కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజున ఏదైనా జరిగిన సంఘటనలో మీరు ఇలా మాట్లాడి ఉండకూడదు, మీరు ఇలా అని ఉండకూడదని అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి. సో ఆవిడ జాగ్రత్తగా చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా
సెక్రటరీ గారు మంచి నాయకత్వ లక్షణాలున్న సెక్రటరీ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ, అందరికీ 42 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. రానున్న సంస్థ ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో ఈ కమిటీ వారు ఆ నియోజకవర్గంలో మంచి రిజల్ట్స్ పొందే విధంగా మీరు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, పార్టీ ఏ విధంగా రఘురామ్ గారి హయాంలో, అంతకుముందు బుద్ధ వెంకన్న గారి హయాంలో, వీళ్ళ హయాంలో మరి సక్సెస్ వీళ్ళది అస్తవాసి మంచిది అనుకుంటాం. రఘురామ్ గారి హయాంలో 16 ఈ జిల్లాలో సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా వెంకన్న గారి హయాంలో మొట్టమొదటిసారిగా విజయవాడ కార్పొరేషన్ ఘనమైన విజయంతో తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఏర్పాటు జరిగి ఫస్ట్ టైం. చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే మరి ఆనాడు 44 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పెట్టారో, ఏ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి పార్టీలో పనిచేయడం మన అదృష్టం. ఇవాళ మనం ఒకసారి చూసుకుంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీలో అనేక మంది ఉన్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఒక నిబద్ధతతో నీతిగా నిజాయితీగా కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మనకు ఒక వ్యవస్థ ఉంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవడం ఆనాడు అన్నగారి నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. వాళ్ళకి శిక్షణా తరగతులు ఇవాళ చూస్తా ఉన్న పార్టీ కార్యాలయంలో నిరంతరం మనం ఏదైతే గ్రామ స్థాయి నుంచి చేసుకున్నటువంటి కమిటీలు, మండల కమిటీలు అన్నిటికి కూడా శిక్షణా కార్యక్రమాలు చేశారు. పార్లమెంట్ కమిటీలు శిక్షణా కార్యక్రమాలు చేశారు. ఇవాళ మళ్ళీ మనం బూత్ కమిటీలు వేసుకుంటున్నాం. ఆ బూత్ కమిటీలు అన్నిటికీ కూడా శిక్షణా కార్యక్రమాల్ని యూనిట్ వరకు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం కూడా ఖచ్చితంగా కుటుంబ సాధికార సారథాలను ఏర్పాటు చేసుకోగలిగితే ఇవాళ మనం అధికారంలో ఉండి మంచి పనులు చేస్తా ఉన్నా కొన్ని చిన్న కారణాల వల్ల అధికారం కోల్పోతా ఉంటే రాష్ట్రం నష్టపోతా ఉంది. ఫన్ టైమ్స్ క్లబ్ తాము మెంబర్షిప్ తీసుకుని సభ్యులుగా చేరతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఫన్ టైమ్స్ క్లబ్ వారు ఎప్పటి నుంచో క్లబ్ను నిర్వహిస్తూ మధ్యతరగతి వారు సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. నగరంలో కుటుంబ సభ్యులంతా కలిసి పండుగల సమయంలో సంతోషంగా కలిసి నిర్వహించుకునేందుకు ఫన్ టైమ్స్ క్లబ్ చాలా అనువుగా ఉంటుందని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ రోడ్డులోని ఫన్ టైమ్స్ క్లబ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాలు, రెస్ట్ రూమ్స్, సోలార్ సిస్టమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఈ నూతన నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఫన్ టైమ్స్ క్లబ్ వారు ఎప్పటి నుంచో క్లబ్ను నిర్వహిస్తూ మధ్యతరగతి వారు సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పుడు నూతనంగా ఫంక్షన్ హాల్, రెస్ట్ రూమ్స్, సోలార్ సిస్టమ్స్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఈ ఫన్ టైమ్స్ క్లబ్లో సభ్యులుగా చేరాలని నిర్ణయించుకున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో కుటుంబ సభ్యులంతా కలిసి పండుగల సమయంలో సంతోషంగా కలిసి నిర్వహించుకునేందుకు ఫన్ టైమ్స్ క్లబ్ చాలా అనువుగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం క్లబ్ వారు కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి ఫ్యామిలీ రిక్రియేషన్ క్లబ్స్ నగరంలోని మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 750 కుటుంబాల వారు ఈ క్లబ్లో సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు క్లబ్ ఆవరణలో మరిన్ని సౌకర్యాలు కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఫన్ టైమ్స్ క్లబ్లో 4th ఫ్లోర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవ అతిథి గద్దె రామ్మోహన్ రావు, నేను, ఉత్తకాండ గాంధీ గారు, అపర్ణ గారు అందరం కలిసి వాళ్ళకి ఫ్లోర్ని ఓపెన్ చేయడం జరిగింది. చక్కటి ఇంటీరియర్తో మంచి కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు. నిజంగా ఇవాళ నగరంలో, విజయవాడ నగరంలో ఎక్కడా కొంత రిలాక్స్కి ప్రదేశాలు లేని ఈ ప్రాంతం, ఇంత బిజీ ప్రాంతంలో ఫన్ టైమ్స్ క్లబ్ ఎన్నో సంవత్సరాల నుంచి చక్కటి మెయింటెనెన్స్తో క్లబ్ను నడపడమే కాకుండా
మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా సదుపాయాలు కూడా, ఖర్చు కూడా అంతే మధ్యతరగతి వారికి సరిపోయే విధంగా ఉన్నారు. ఇప్పుడే గద్దె రామ్మోహన్ రావు నేను అనుకున్నాం, నెక్స్ట్ ఈ దీంట్లో లైఫ్ మెంబర్ కింద మేమిద్దరం కూడా జాయిన్ అవబోతున్నాం. తప్పకుండా వన్ టైమ్ క్లబ్ మరింత చక్కగా ఉంది, విజయవాడ నగరానికి చక్కటి సౌకర్యాలు ఇచ్చే విధంగా ఉండాలని తెలియజేసుకుని అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ పట్టమడ ప్రాంతంలో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో, అది జనవరి 1 కావచ్చు లేదా ఉగాది పండుగ కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకునే ఫౌంటైన్స్ క్లబ్ ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ రోజున ఆ ఫౌంటైన్స్ క్లబ్కి మరింత శోభనిచ్చే విధంగా చక్కటి బ్యాంకెట్ హాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నవాడు, పెళ్ళిళ్ళు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, చేసుకునే వాళ్ళకి చాలా అనువైన మొత్తంలో డబ్బులు తక్కువ ఖర్చుతో చక్కటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం క్లబ్ వారు కల్పించడం జరుగుతోంది. అందువల్ల దీనికి మనస్ఫూర్తిగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఫ్యామిలీ రిక్రియేషన్స్ అనేక చోట్ల రావాల్సిన అవసరం కూడా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చూపించిందని, బకాయిలతో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ ఆరోపణలు గుప్పించారు. గాడి తప్పిన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ సరిచేశారని కొనియాడారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించారని ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధార్థ కాలేజ్, మదర్ తెరిసా సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను విడుదల చేసిన సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులతో థ్యాంక్ యూ లోకేష్ అన్న ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చూపించిందని, బకాయిలతో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని, గాడి తప్పిన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ సరిచేశారని కొనియాడారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించారని ప్రశంసల వర్షం కురిపించారు. గత ప్రభుత్వం సంక్షేమంలో రాష్ట్రాన్ని గాలికి వదిలేసినప్పటికీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలను విడుదల చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అల్లకోలంలో ఉన్న పరిస్థితిలో దాన్ని సరిచేస్తా అని చెప్పి నాడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు ఆ ప్రభుత్వంలో 1200 నుంచి 1500 కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులన్నిటికీ కూడా ఈరోజు నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యార్థి నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ అనుకున్నారు ఏదో ఒక 500 కోట్లు 600 కోట్లు రిలీజ్ చేస్తారని చెప్పి. వాళ్ళ ఆలోచనలకు కూడా దావివ్వకుండా దాదాపు విద్యార్థుల భవిష్యత్తే నాకు ముఖ్యమని చెప్పి 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యా వ్యవస్థ బాగుండాలి, నేటి యువత రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చుతారని చెప్పి నమ్మిన మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ కోసం 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన దాని సందర్భంగా ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ మేము చేయడం జరిగింది. ఈరోజు నాడు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులన్నిటికి కూడా ప్రతి చోట కార్డులు వేసి వెళ్తే ఆ కార్డులన్నిటికి కూడా ఆయింట్మెంట్ రాసి విద్యా వ్యవస్థని దారిలో పెట్టడానికి నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారి వాళ్ళ విద్యాశాఖ మంత్రి వారి బాధ్యత సేకరించి నుంచి 1200 కోట్లు విద్యాశాఖ ఫీజులకు బకాయిలు చెల్లించడం వల్ల ఆయన చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి ఆలయ తరహాలో ఇక్కడ కూడా సేవకుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం సేవకుల రిజిస్ట్రేషన్ జరుపుతుంది. ఇందులో భాగంగా సేవకుల రిజిస్ట్రేషన్, హాజరు పర్యవేక్షణ కోసం అమ్మవారి
అమ్మవారి సేవ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనానాయక్ తెలిపారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 40 వేల మంది, వారాంతరాల్లో 50 నుండి 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు సేవకుల తోడ్పాటు ఎంతో అవసరమని ప్రభుత్వం భావించింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మన విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఈ డ్రగ్స్ మీద ఒక యుద్ధమే చేస్తున్న విషయం మనం అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ ప్రోగ్రాము అప్రతిహతంగా మన కమిషనరేట్ పరిధిలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి టార్గెట్స్లో సైబర్ క్రైమ్ని కూడా ఒక పెద్ద యుద్ధమే చేయాలి. మనం గమనించినట్టయితే సైబర్ క్రైమ్ యొక్క నేరాలు విస్తృతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మనం అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. మనం ఈ గణాంకాలు చూస్తే లాస్ట్ ఇయర్ ఇండియాలో దాదాపు 24,000 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ నేరాలు జరిగినాయి. సుమారు 118 రకాల సైబర్ క్రైమ్లను గుర్తించారన్నమాట. రకరకాల సైబర్ ఫ్రాడ్స్లో 118 రకాల సైబర్ క్రైమ్స్ను గుర్తించారు. దాంట్లో ఎక్కువగా మనకి లేటెస్ట్గా డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, ఇలా రకరకాల రూపాల్లో మనం వేల కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్కి గురవుతున్నాయి. కానీ ఈ సైబర్ క్రైమ్ని గుర్తించడంలో పోలీస్ శాఖ ఇంకా చాలా ముందుకు పోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో భాగంగా మన సిపి గారు రాజశేఖర్ బాబు గారు కొత్తగా మనకి సైబర్ క్రైమ్కి ఒక డీసీపీ గారిని, కృష్ణప్రసన్న గారు మీ అందరికీ తెలుసు, నియమించారు. వారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ మీద గత 2 నెలలుగా అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానీ చాలా చురుగ్గా జరుగుతున్నాయి. యూజ్ అవుతుంది అనుకుంటాం. అదేవిధంగా మనకి ఈ అవేర్నెస్లో భాగంగా తెలిసినప్పుడు ఒక అతను మన దగ్గరికి వచ్చి, అతనికి అనుమానం వచ్చింది. అతని పేరు మీద అతని దగ్గర ఉన్న 2 అకౌంట్స్ తీసుకుని ప్రీవియస్గా ఆ అకౌంట్స్లో ఏదో ట్రాన్సాక్షన్ జరిగినట్టు అతనికి డౌట్ వచ్చింది. ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా సైబర్ క్రైమ్ వాళ్ళకి దగ్గర ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఎఫ్ఐఆర్ కట్టించేసి ఇమీడియట్గా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగిందండి. అందులో భాగంగానే నిన్న ఈ సీజర్స్ అని జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. అయితే ఇందులో మేము ఈరోజు కాన్ఫరెన్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఒకటండి, అసలు మ్యూల్ అకౌంట్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, అవసరం ఏంటి, దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అనేది పబ్లిక్కి తెలియాలి. అలానే ఈ అఫెన్స్ చేస్తున్న వాళ్ళకి కూడా తెలియాలి. అంటే అఫెన్స్ చేస్తున్న వాళ్ళు కూడా తెలిసి చేసిన వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్లే చేస్తున్నారు. జాబ్స్ లేక కొంతమంది వీళ్ళు చేస్తున్నారు. బట్ దీని రిపర్కషన్స్ ఎంత సీరియస్గా ఉంటుందనేది మీరు ఈరోజు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక సిండికేట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఏదో జనరల్ క్రైమ్ కాదు. ఏదో దొంగతనం చేస్తేనే, కనీసం దొంగతనం చేస్తే బిలో 7 years శిక్ష కాబట్టి రిమాండ్ కూడా ఉండదు. ఏదో ఒకసారి పరివర్తన చెందుతారని కోర్టు కూడా తీసుకుంటుంది. బట్ ఇది చాలా మంది లైఫ్స్తో సంబంధించిన విషయం. నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్న నిస్వార్థ ప్రజాసేవకుడు గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య హెచ్చరించారు. గన్నవరంలోని ఓ రైతు బజార్ విషయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై వైసీపీ నాయకులు తమ అనుకూల మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలు చూపాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు గండికోట సీతయ్య సవాల్ విసిరారు. అంబాపురంలో గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరంలోని ఓ రైతు బజార్ విషయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై వైసీపీ నాయకులు తమ అనుకూల మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. యార్లగడ్డ వెంకట్రావుపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారని అపోహలో వైసీపీ నాయకులు ఉన్నారన్నారు. నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతూ మంచి ప్రజానేతగా యార్లగడ్డ వెంకట్రావు పేరు తెచ్చుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు నియోజకవర్గంలో లభిస్తున్న ప్రజాదరణ, అభిమానం చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నంలో భాగమే తప్పుడు ప్రచారం అని అన్నారు. తనకున్న అన్ని వ్యాపారాలను పక్కన పెట్టి
ప్రజాసేవ చేసేందుకు వచ్చిన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు అని, రోజుకు 24 గంటల్లో 20 గంటల పాటు ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన వసూలు చేయమన్నారని డబ్బులు తీసుకుంటున్నారంటూ వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నిజంగా ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చూపాలని సవాల్ విసిరారు. ఆధారం లేకుండా రాజకీయ లబ్ధి కోసం బురద జల్లే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేని పక్షంలో రానున్న కాలంలో ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులు ఎంత అసత్య ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు అన్నారు. నిబద్ధత గల నాయకుడిగా, నిజాయితీపరుడుగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గానికి చేస్తున్న సేవలు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మండల రాజేష్, మాజీ ఎంపీపీ తోడేటి రూబెన్, టీడీపీ సీనియర్ నాయకులు చిలువురి ప్రభాకర్, వసంత్, ఎన్ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి మన యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారి మీద అనేకమైన పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్ల వల్ల జనాలు ఏదో నమ్మేస్తారని అనుకుంటున్నారు కొంతమంది. అతను ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి నాకు తెలిసి ఇప్పటివరకు మా నియోజకవర్గంలో ఇప్పటివరకు అలాంటి ఎమ్మెల్యే గారు రాలేదు. ఎందుకంటే 24 గంటల్లో 20 గంటలు పనిచేసే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే యార్లగడ్డ వెంకట్రావు గారు. కాబట్టి ఆయన మీద ఏదో రాజకీయాల్లో ముందుకెళ్ళిపోతున్నాడు, లేదంటే జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు, వర్క్ బాగా చేస్తున్నాడు, ఆయనకి మంచి పేరు వస్తుందని ఆలోచన మీద కొంతమంది రాజకీయ నాయకులు ఆయన మీద బురద జిమ్మే ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి రూపాయలు తీసుకోకుండా ఎవరైనా పనిచేస్తున్నారంటే మా యార్లగడ్డ వెంకట్రావు గారు. కాబట్టి ఏంటంటే నిన్న 25 లక్షల రూపాయలకి ఎవరో నాగబాబు అనే అతను షాపులకి డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే గారు తీసుకోమన్నారని ఒక మీడియాలో రావడం జరిగింది. ఎవరైనా సరే ఆ ప్రూఫ్లు తీసుకొని రండి. మేము పార్టీ తరపున మేము ఉంటాం, మా నియోజకవర్గం తరపున మా ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు. రండి, ఎవరైనా సరే ప్రూఫ్లు తీసుకొని రండి. ప్రూఫ్లు లేకుండా మాట్లాడటం అనేది చాలా తప్పు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమైక్య పిలుపుతో నేడు జరుగుతున్న జాతీయ సమ్మెకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్, ఏపీ జేఏసీ సంఘీభావం తెలిపినట్టు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలన్నీ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లందరికీ కూడా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన డిమాండ్లను సాధించే దిశగా ఏపీ ఎన్జీఓ సంఘం, ఏపీ జేఏసీ పోరాటాన్ని సాగిస్తుందని చెప్పారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపుతో నేడు జరుగుతున్న జాతీయ సమ్మెకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్, ఏపీ జేఏసీ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. విజయవాడలో పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నేతలు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ మాట్లాడుతూ, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ పాల్గొన్నారని, జైపూర్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులుగా సాగర్ ఎన్నికయ్యారన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపామని, తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి అన్ని ప్రాంతాల్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ జరిగిందన్నారు. నూతన కార్మిక విధాన చట్టాలు తీసుకువచ్చారో వాటికి వ్యతిరేకంగా PFRDA తీసుకువచ్చారో దానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయని, ప్రభుత్వాలన్నీ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లందరికీ కూడా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రివిజన్ కమిటీ ఉద్యోగులకు సకాలంలో రావాల్సిన PRC కమిషన్ మన రాష్ట్రంలో కూడా 2.5 సంవత్సరాలు గడుస్తున్నా వేయలేదన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిని సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయాలని ఈ డిమాండ్లతో ఇవాళ ఏపీ ఎన్జీఓ సంఘం, ఏపీ జేఏసీ తరపున లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్, ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే సంఘీభావంగా జరుగుతున్నటువంటి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్కి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సమావేశమై పెద్ద ఎత్తున లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఏదైతే ఆ రోజు ఆమనగంటి శ్రీరాములు వ్యవస్థాపకులు ఉన్నటువంటి ఆమనగంటి శ్రీరాములు ప్రారంభించినటువంటి ఆమనగంటి శ్రీరాములు ఏదైతే జాతీయ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, జాతీయ స్థాయిలో ఒక ఉద్యోగుల తాలూకా
ఒక వేదిక ఉండాలని ప్రారంభించినటువంటి ఆ సంఘానికి, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఇవాళ రాష్ట్ర నుంచి విచ్చేసి ఉన్నటువంటి మన జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు మొన్న జరిగినటువంటి షిరిడీలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఈ సందర్భంలో ఎక్కడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఇవాళ తాలూకా స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కూడా ఏదైతే ఈ లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది, దీనిలో ముఖ్యంగా ఏదైతే నూతన కార్మిక విధాన చట్టాలు తీసుకొని వచ్చారో, ఏదైతే PFRDA తీసుకొచ్చారో వాటికి వ్యతిరేకంగా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ సక్సెస్ అవ్వాలని, దానిలో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వాలన్నీ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, అలాగే ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగం చేసి పెన్షన్గా ఉన్నటువంటి మొత్తం పెన్షన్దారులందరికీ కూడా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా పియర్ రివిజన్ కమిటీ ఏదైతే ఉద్యోగులకి సకాలంగా రావాల్సినటువంటి PRC కమిషను ఈరోజు మన రాష్ట్రంలో కూడా 2.5 సంవత్సరాలు గడుస్తున్నా సరే పియర్ రివిజన్ కమిషన్ వేయలేకపోవడం అనే దాని మీద, అదేవిధంగా ఎక్కడైతే కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలనే దీని మీద ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ సమ్మెలో మొత్తం ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ చేస్తుంది. దీన్ని సక్సెస్ చేసినటువంటి ఉద్యోగ వ్యవస్థకి ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఉన్నటువంటి మొత్తం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మనతో పాటు సమానంగా పనిచేసి మనతో పాటు రాత్రింబావులు కష్టపడుతున్నటువంటి తక్కువ జీతాలు తీసుకున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా ఉద్యోగ భద్రత కావాలని, వాళ్ళకి సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఇవాళ ఏపీ NGO సంఘం తరఫున, ఏపీ జేఏసీ తరఫున లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్స్కి పిలిపించింది. మద్దతుగా ఆల్ ఇండియా ఉద్యోగ సమాఖ్య పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు వారి సాగర్ గారు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పక్షాన మనం ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. ముఖ్యంగా ఏంటంటే దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్న 26 జిల్లాల్లో దేశం మొత్తం ఇలాగే జరుగుతుంది. PFRDA చట్టాన్ని అది చేస్తున్నారు. వేతన సవరణ చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలి. ఇలాంటి వాటి కోసం మేము దేశవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలు పెంచాలని చెప్పి మేము వేదిక పక్షాన్ని కోరుకుంటున్నాము. ఇలాంటి దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ జిల్లా తరఫున కోరుకుంటూ మీకు వెళ్ళబెడుతున్నాం. సేవా దృక్పథంతో సమాజ సేవకై అనేక సంస్థల ద్వారా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అనేక మంది చాలా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మదర్ సర్వీసెస్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మల్లాది ప్రసాదరావు అన్నారు. సమాజానికి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి వారికి స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు అవార్డు 2026 ప్రధానోత్సవం చేస్తున్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు అడుగుజాడలో నడుస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకుని మదర్ సర్వీసెస్ సొసైటీ ముందుకు వెళ్తుందని, రానున్న కాలంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో మదర్ సర్వీసెస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సమాజానికి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి వారికి స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు అవార్డు 2026 ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మదర్ సర్వీసెస్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మల్లాది ప్రసాదరావుతో కలిసి అవార్డు గ్రహీత కుటుంబరాజు, ప్రముఖ సినీ నటి ఉప్పలపాటి సంధ్య, ప్రముఖ నటుడు చంటి, ఇన్ఫ్లుయెన్సర్ సునీత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదర్ సర్వీసెస్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి వారికి స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు అవార్డు 2026 ప్రధానోత్సవం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఎంతో మంది సేవా దృక్పథంతో సమాజ సేవకై అనేక సంస్థల ద్వారా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలా కృషి చేస్తున్నారని, వారికి అల్లూరి సీతారామరాజు అడుగుజాడలో నడుస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని వారి వలె జీవించాలనే ముఖ్య ఉద్దేశంతో మదర్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అవార్డులను ఇవ్వటం జరుగుతుందన్నారు. అనంతరం అవార్డు గ్రహీత కుటుంబరాజు మాట్లాడుతూ మదర్ సర్వీసెస్ సొసైటీ వారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారు చేస్తున్న కృషి ఎనలేనిది అని అన్నారు. సమాజానికి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి వారికి స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు అవార్డు 2026 ప్రధానోత్సవం చేయడం అభినందనీయమని అన్నారు. ఇంత గొప్ప అవార్డు తనకు లభించడం ఆనందదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మరెన్నో సామాజిక కార్యక్రమాలలో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మదర్ తెరిసా
సంస్థ ద్వారా అట్లాగే అల్లూరి సీతారామరాజు గారి యొక్క ప్రోత్సాహంతో గౌరవనీయులు పెద్దలు మరి మల్లాది ప్రసాద్ గారు ఎంతో మరి అతను భుజస్కంధాలపై వేసుకొని వివిధ రకాల సేవలు చేసినటువంటి వ్యక్తులను గుర్తించి వారికి ఉన్నతమైన హోదా కల్పించి మరి యొక్క అల్లూరి సీతారామరాజు గారి అవార్డులు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. మరి భారతదేశంలోనే మరి ఈ రోజున చాలా ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. మరి చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆయన ఈ యొక్క పురస్కారాలు ఇచ్చి సమాజంలో మెరుగైన సమాజం కావాలని చెప్పి కోరుకుంటూ ఆయన చేసే తపన చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ యొక్క అవార్డు పొందే ప్రతి వ్యక్తి కూడా చాలా ఉన్నతమైన హోదాలో ఉంటారని చెప్పి మేము ఆశిస్తూ మరి మేము మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఉన్నాను. మరి మా ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చే సంవత్సరం మరి భగవంతుడు మేలు చేస్తే మరి పద్మశ్రీ అవార్డు కానీ ఏదైనా అవార్డు మరి ప్రసాద్ గారికి నేను రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క పద్మశ్రీ అవార్డులు అన్నీ కూడా మా సంస్థ నుంచి వెళ్తూ ఉంటాయి. మదర్ తెరిసా సర్వీస్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు చేస్తూ నన్ను పిలిచినందుకు, నా పేరు కుటుంబరాజు, నన్ను పిలిచారు అతిథిగా పిలిచినందుకు. ఈ అల్లూరి సీతారామరాజు అవార్డు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఆ అల్లూరి సీతారామరాజు చాలా కష్టపడి దాంతో స్వతంత్రం కోసం కష్టపడ్డారు. దానికి అవార్డు ఇవ్వడం, ఈ అవార్డును ప్రతి జిల్లా నుంచి ఒకళ్ళు తీసుకుని ఇవ్వడం చాలా ఆనందదాయకం. వారికి మల్లాది ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుని ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని వారికి సంపూర్ణ సహకారం అందిస్తానని నేను అందిస్తున్నాను. విజయవాడ వాసుల కోసం ఫిబ్రవరి 1 నుండి 19 వరకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన కనువిందుగా జరుగుతుందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. అద్వితీయ ప్రదర్శనలో ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన ఆభరణాలను ప్రదర్శిస్తున్నామని, ఇందులో ముఖ్యంగా మైన్ సర్టిఫైడ్ డైమండ్స్, ఎరా అన్కట్ డైమండ్స్, ప్రెషియస్ జాతి రత్నాల ఆభరణాలు మరియు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే డివైన్ కలెక్షన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. వినియోగదారులకు సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని, నగరంలోని ఆభరణాల ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో బుధవారం అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 11 నుండి 19 వరకు కొనసాగే ఈ ప్రత్యేక ప్రదర్శనను ముఖ్య అతిథులుగా విచ్చేసిన దివ్య, కె పావని, జ్యోతి జంప మరియు రేష్మా షేక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ వినియోగదారులకు సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. విజయవాడ వాసుల కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అందిస్తున్న ఈ అద్వితీయ ప్రదర్శనలో ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన ఆభరణాలను ప్రదర్శిస్తున్నామని, ఇందులో ముఖ్యంగా మైన్ సర్టిఫైడ్ డైమండ్స్, ఎరా అన్కట్ డైమండ్స్, ప్రెషియస్ జాతి రత్నాల ఆభరణాలు మరియు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే డివైన్ కలెక్షన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. ప్రతి ఆభరణం వెనుక ఉన్న అంతులేని హుందాతనం మరియు కళా నైపుణ్యం వినియోగదారులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ టీమ్ మెంబర్స్, ఉన్నతాధికారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఆభరణాల ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యాజమాన్యం కోరింది. ఈ కార్యక్రమంలో మలబార్ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు ఈబీజే షోని లాంచ్ చేయడం జరిగింది. ఈబీజే అంటే ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అనమాట. సో ఇది ఇయర్లీ వన్స్ మనకి ప్రతి షోరూంలో ఇలా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 11 నుంచి 19 వరకు ఈ షోని మనం లాంచ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఈ షో ప్రత్యేకత ఏంటంటే మనం ఉన్న సబ్ బ్రాంచ్లో మలబార్లో గోల్డ్, డైమండ్స్, ప్రీషియస్, అన్కట్స్, అలాగే స్టార్లెట్, సో ఏదైతే మన సబ్ బ్రాండ్స్ ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కటి యాడ్ పీస్ డిజైనర్గా యాడ్ పీస్ అనేది మనం ఈ షోలో ప్రదర్శించడం జరిగింది. కంప్లీట్గా ఈ 9 డేస్లో మనకి ఈ షోలో ప్రతి ఒక్క పీస్ అవైలబిలిటీ ఉంటుందండి. సో మలబార్లో ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అది. సో ప్రతి ఒక్కరు ఈ ఒక అవకాశం సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటూ సో ఈ షోని సక్సెస్ఫుల్గా మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీద లాంచ్ చేయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ మేడం ప్రతి ఒక్కరికి. సో మా దగ్గర తీసుకున్నందుకు. గోల్డ్ రేట్ పెరిగింది, గోల్డ్ రేట్ పెరిగింది సార్. మనకి అలాగే మార్కెట్లో ఇప్పుడు
కమ్మింగ్ వెడ్డింగ్ సీజన్స్ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ షోని లాంచ్ చేయడం జరిగింది. సో వెడ్డింగ్ సీజన్ అంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ బ్రైడల్ సెట్ కావాలి. సో ప్రతి ఒక్క నవవధువుకి లైక్ మా కూడా నెక్లెస్, వడ్డానం, హారం, బ్యాంగిల్స్ అన్నీ కంపల్సరీ కొంటారు కాబట్టి గోల్డ్ పెరిగినా కానీ కస్టమర్స్ మనకు ఆదరిస్తున్నారు. సో డిస్కౌంట్ అనేది ప్రత్యేకంగా వాళ్ళు కొన్నదాన్ని బట్టి మనం ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మలబార్లో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అనేది జరిగింది. సో ఇక్కడ జ్యువెలరీ అంతా చాలా ప్రీమియంగా చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. అండ్ ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్ ఫర్ మలబార్. సో చాలా ప్రీమియం జ్యువెలరీ 11 to 19 జరుగుతుంది. సో ఎవ్రీబడి, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ విజిట్ మలబార్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ షాపింగ్ టైమ్. వెడ్డింగ్ సీజన్ కదా, సో అందరికీ జ్యువెలరీ షాపింగ్ అనేది అవసరం. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ వెల్కమ్ ఫర్ దిస్ ప్రీమియం షో. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వాయిదా. శాసనసభ వాయిదా పడిన కొద్దిసేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా. విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం. తిరుమల శ్రీవారి ఆలయ తరహాలో సేవకుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం. సేవకుల రిజిస్ట్రేషన్, హాజరు పర్యవేక్షణ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన అమ్మవారి సేవ మొబైల్ యాప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.